హనుమంతుడు రాసిన రామాయణం ప్రపంచంలోనే గొప్పదైంది. కాని ఆయన దాన్ని స్వయంగా నాశనం చేశాడు. ఎందుకో తెలుసా? రామాయణ యుద్ధం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు రాజయ్యాడు. అదే సమయంలో హనుమంతుడు హిమాలయాల్లో తపస్సు చేస్తూ రాముడి కథను రాయడం మొదలుపెట్టాడు. కలమూ లేదు, తాళపత్రాలు లేవు. అందుకే తన గోళ్లతోనే పెద్ద పెద్ద బండరాళ్లపై రాముడి చరిత్రను చెక్కాడు. అటుగా వచ్చిన వాల్మీకి మహర్షి ఆ రాతి రామాయణం చదివారు. చదివిన వెంటనే ఆయన కళ్లలో నీళ్లు వచ్చాయి. ఎందుకంటే హనుమంతుడు రాసిన రామాయణం తాను రాసిన దానికంటే 1000 రెట్లు గొప్పగా ఉంది. వాల్మీకి అన్నాడు, హనుమా, నీ కావ్యముంటే నా రామాయణాన్ని ఎవరూ చదవరేమో. ఈ మాట విన్న హనుమంతుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నాకు కీర్తి అక్కర్లేదు మహర్షి, నాకు రాముడి స్మరణే కావాలి అని చెప్పి తన భుజబలంతో ఆ రాటి రామాయణాన్ని సముద్రంలోకి విసిరేశాడు. ఇదే నిజమైన భక్తి, స్వకీర్తి కాదు, రామకీర్తి మాత్రమే. ఈ కథ మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక భక్తుడికి చేరేలా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ధర్మ, భక్తి కథల కోసం జై శ్రీరామ్, జై హనుమాన్ అని కామెంట్ చేయండి.